ప్రియుడి కోసం మొగుడిని చంపింది మరో భార్య. ఇంట్లో బెడ్పై భర్త పడుకున్న సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించి మరీ హత్య చేయించింది. భర్త శేఖర్ను ప్రియుడు హరీష్ గట్టిగా పట్టుకుంటే భార్య చిట్టి డంబెల్స్తో దాడి చేసి మరీ చంపేసింది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కోదండరామ్ నగర్లోని రోడ్ నెంబర్ 7లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త నిద్రలోనే చనిపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెదాలపై గాయాలుండడంతో అనుమానం వచ్చింది. పోలీసుల విచారణలో హత్య చేసినట్లుగా భార్య ఒప్పుకుంది. స్థానికంగా ఉండే హరీష్తో చిట్టికి వివాహేతర సంబంధం ఉంది. చాలాసార్లు భార్య చిట్టికి వార్నింగ్ ఇచ్చాడు భర్త శేఖర్. దీంతో భర్తను చంపాలని ప్లాన్ చేసింది చిట్టి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని తెలుస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం మాచారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్కు చిట్టితో 16 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. శేఖర్ చిట్టిలకు కొడుకు కూతురు ఉన్నాడు. సో శేఖర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మాదారం గ్రామానికి చెందిన శేఖర్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భార్య భర్తల మధ్య ఈ మూడో వ్యక్తి ఎంటర్ అవడంతోనే ఈ ఘటన చోటు చేసుకొని తెలుస్తుంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. ఈ సంఘటన సరూర్ నగర్ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక కోదండరామ్ నగర్లో ఉంటున్న శేఖర్తో చిట్టి 16 ఏళ్ల క్రితం సొంతూరు నాగర్ కర్నూలు వివాహమైన తర్వాత శేఖర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేయడానికి నగరానికి వచ్చాడు. వీరి కుమారుడు కుమార్తె ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన హరీష్తో చిట్టికి పరిచయమైంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు విషయం తెలిసి పలుమార్లు మందలించాడైనా పద్ధతి మార్చుకోలేదు. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించాలనుకుంది. గురువారం రాత్రి ఇంట్లో భర్త నిద్రిస్తుండగా చిట్టి ప్రియుడికి సమాచారం ఇచ్చి పిలిపించింది. ఆ సమయంలో పిల్లలు కూడా ఇంట్లో లేరు. నిద్రలో ఉన్న శేఖర్ను హరీష్ గొంతు నలుమగా చిట్టి డంబెల్తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం చేసేందుకు గాంధీ ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు భార్యను తమదైన స్టైల్లో విచారించడంతో అసలు నిజం ఒప్పుకుంది. దీంతో ఆ భార్యే భర్తను అతి కిరాతకంగా డంబెల్తో మోదీ ప్రియుడితో కలిసి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇక దిల్సుఖ్ నగర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దేవిక అందిస్తారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భార్య చిట్టి అనే మహిళ భర్తని అతి కిరాతకంగా డంబులతో కొట్టి చంపిన ఘటన అయితే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో భర్త కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు వాళ్ళతో తల్లితో మాట్లాడి మరిన్ని వాళ్ళు కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ కొడుకు పేరేంటి? శేఖర్ అమ్మా. చిట్టితో ఎప్పుడు పెళ్ళయింది? చిట్టితో ఎన్నడో చాలా దినాలే. పిల్ల పెద్ద మంచి అయ్యి గుడక 3 సంవత్సరాలు అవుతుంది. పిల్ల పెద్ద మంచి అయ్యి గుడక 18 ఏళ్ళు అవుతుంది. పిల్లకు 16 ఏళ్ళు ఉండవి. వాళ్ళు ఇప్పుడు సారోళ్ళు ఎందుకు అక్కనైతా శేఖర్ వాళ్ళ అక్కని దానికి దానికి వదిలేని ఇప్పుడు చంపిన దానికి అది ఎవరితో ఉంచుకున్నారేం పనిచేయరు. ఉంచుకుంటే వాళ్ళు ఏది నిజం చెప్తలేదు. సారోళ్ళు ఇట్లా బర్వాసిస్తలేరు మాకు పట్టుకొస్తామని. మీకు ఎప్పుడు ఫోన్ చేశారు? మాకు ఎప్పుడు అంటే 1:30కు ఫోన్ చేశారు మేడం. 1:30కు గుర్తాయి. మేము ఊళ్ళు ఉన్నాం. 1:30కు గుర్తాయి. 1:30కు గుర్తయ్యారకు మా పిల్లగాడు మా అబ్బాయి ఎవరో చెప్పిరంట. ఇక్కడ మా వాళ్ళు తెలిసిన వాళ్ళు, అరే గిట్లా అయిందిరా మామయ్య, గిట్లా పట్టిపోయింది, చచ్చిపోయిందా, ఎట్లా కొట్టి చంపిర్రో ఎట్లనో ఇట్లా పడిపోయిండ్రా మామయ్య లేసాడు అని చెప్పిండంట. మా పిల్లగాడు ఏం చేసిర్రు తండ్రికి చెప్పేసి మా తానికి వచ్చాడు. అది నిజానంగా చెప్పిన అమ్మ మామకు చూస్తాయిందంటే నమ్మలే. మామకి ఎందుకు చూస్తా అవుతుందిరా, మొన్ననే వచ్చిండు, వారం రోజులు లేదు. చివరిసారిగా మా తానికి వచ్చి ఒక వారం అవుతుంది. వారముల్లా మేము ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు ఒకటి అలా పట్టుకోవాలి, చూడాలి మమ్మల్ని అంతే. అమ్మ ఇప్పుడు మీరు ఎందుకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? అంటే ఏం కావాలి మీకు? మాకు ఇంటి పక్కల వాళ్ళని పట్టుకురావాలి. వాడు చెప్పు మరి నా కోడలు ఎప్పుడు కాలే. అన్నల దమ్ములకు గొడవలు ఏం కాలే. తెలియదు. నేను ఊళ్ళో ఉంటామా ఏం చేస్తావు. 1 గంటకి వెయ్యాలనే తెలిసి మేము ఊళ్ళో వస్తాము. ఏమో మేము పోలీసుల తానుకోలే. పిన్గా కాడికి పోయి చూసి వచ్చినాము. పోస్ట్ మార్క్ చేస్తారని చూసి వచ్చినాము. ఈమె నా కోడలు. అసలు అంటే మొగుడు పిల్లలకి ఇద్దరికి ఏమైనా గొడవలు ఉండేవా? చిట్టికి ఉన్నాయంట. ఎలాంటి అంటే ఇక గిట్లనే వాడు ఇట్లా తిరుగుతుంది లంగాది అన్నట్టు అయిపోయింది. చెప్పు తింటలేడు అన్నట్టు అనుకున్నారేమో కానీ మా వరకు రాలే మేడం.
మా వరకు రాలే. ఇంకా భార్య భర్తల జోలి కదా, ఎవరు పోతారు అన్నట్టు కొంచెం. ఆ చిట్టి నాతోటే మాట్లాడాలి, మాకు తెలియనే తెలియదు. 3 నెలలు 4 నెలలు అవుతుంది, ఆ చిట్టి నాకు తెలియనే తెలియదు. మా తమ్ముడు మాట్లాడినంత వరకే మాతోటి. బాగా చూసుకున్నాం. ఎల్లికల్ కల్వకుర్తి ఈడనే ఉంటారు. ఇవన్నీ చూస్తుందనే పిల్ల నా స్టార్ట్ చేసింది. గురుకుల అంటే పిల్లని కూడా గురుకుల్లోనే ఉంచి మరి చిట్టి అనే మహిళ ఈ విధంగా చేయడం అనేది అమానుషం అని చెప్పొచ్చు. ఒకసారిగా చూస్తున్నాం మనం ఇక్కడ. కొంతమందితో మాట్లాడదాం, చెప్పండి. గురుకులు వేసింది ఇవన్నీ చూస్తుందని పిల్లని. పిల్లగాడు 8, పిల్ల 10, ఇంకా 2 ఏళ్ళు అయితే 18 ఏళ్ళు పిల్లకు. పిల్ల అన్ని చూస్తుందని చేసింది. దాని మాకైతే న్యాయం కావాలమ్మా. పోలీసులు వచ్చిండ్రు, అన్ని చూసిర్రు, ఎంక్వైరీ చేసిర్రు. ఫోన్ లేదన్నది, ఫోన్ దొరికింది ఇంట్లోనే. లేదమ్మా, చచ్చినాక వచ్చినమే. దానికే అన్ని తెలుసు, దాన్ని పడితేనే వస్తుంది. దాన్ని పట్టాలి, దాన్ని పడితేనే అన్ని తెలుసు. అలా చూడొచ్చు, పోలీసులకు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో అప్పుడే చిట్టిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కింద అయితే వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కానీ అంటే 18 ఏళ్ల కూతురు ఉన్నప్పటికీ కూడా చిట్టి అనే ఆ మహిళ తల్లి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి భర్తని అతి కిరాతకంగా డంబులతో కొట్టడం అనేది అసలు ఎంత అమానుషం అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో అయితే వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్ లోపల చిట్టి అలాగే తన ప్రియుడు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు చిట్టి ఇక్కడే ఉంది. చిట్టిని కనుక మాకు అప్పగించండి, మేము వాళ్ళని బుద్ధి చెప్తాము, ఇక్కడే చంపేస్తాము, అదే డబ్బులతో వాళ్ళని చంపేస్తాము అంటూ కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాకు న్యాయం కావాలి, ఎలాగైనా సరే మీరు ఏం చేస్తారో తెలియదు, మాకైతే న్యాయం కావాలి అంటూ కూడా పోలీసులతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఒకసారి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో. అమ్మ మీరు ఏమవుతారమ్మ? నేను శేఖర్ వాళ్ళ వదినండి. శేఖర్ వాళ్ళ వదిన. అమ్మ మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 12:30 అట్లా తెలిసింది. 12:30కి తెలిసింది. అసలు ఏంటమ్మా, అంటే వీళ్ళిద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇంతకుముందు ఎప్పుడైనా ప్రియుడు విషయం? ఇది ప్యూర్ ఎఫ్ఐఆర్ కేసు మేడం, ప్యూర్ ఎఫ్ఐఆర్ కేసు. క్లియర్గా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ పెట్టుకుంది తను. ఆ పర్సన్ని తీసుకొచ్చి నైట్ 2 o'clockకి చేయించింది అనమాట, మర్డర్ చేయించింది. మార్నింగ్ యథావిధిగా తన వర్క్కి వెళ్ళింది, వచ్చింది, మాకు 12కి ఇన్ఫార్మ్ చేసింది. ఎవరు చెప్పారమ్మా మీకు? మాకు మా రిలేషన్ వాళ్ళు అక్కడ దగ్గరలో ఉంటారు, మా ఆడపడుచు వాళ్ళ బాబు ఉంటారు. తను చెప్పారు, తనకెవరో చెప్పారంట. తను మాకు ఈమె ఇన్ఫార్మ్ చేయలేదు. మార్నింగ్ నుంచి ఒక మనిషి నిద్ర లేవకపోతే తను చెప్పాలా లేదా? మార్నింగ్ నుంచి ఒక మనిషి నిద్ర లేవట్లేడంటే ఏంటి మ్యాటర్ అని చెప్పాలి కదా, రిలేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. నువ్వు చేయకుండా 2 o'clockకి డైరెక్ట్ చనిపోయాడంటే మాకు ఎట్లా తెలుస్తుంది? చూడొచ్చు, ఇక్కడ చూస్తే చనిపోయాడన్న విషయం కూడా క్లారిటీగా చెప్పకుండా, తను చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారా తెలియడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నామని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మరిన్ని వివరాలు కూడా పూర్తిగా కనుక్కుందాం. అమ్మ మీకు వేరే వాళ్ళు చెప్పడం జరిగింది? వేరే వాళ్ళే చెప్పారు. అంటే ఎలా రియాక్ట్ అయ్యారు? వచ్చేసరికి ఎలాంటి? అసలు తను ఒక 3 మనుషులు పట్టుకున్నా వదిలించుకొని వెళ్ళిపోయేంత గట్టితనం అతను. డ్రింక్ చేస్తాడు, బట్ ఎంత డ్రింక్ చేసినా స్టేబుల్గా ఉంటాడు తను. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు. బట్ అది 2 days నుంచి ప్లాన్ చేసుకొని ఈ పని చేసిందాము. ఎవరమ్మా అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి? ఎవరు? ఏమన్నా తెలియదు మేడం, వాడెవడో తెలీదు, వాడు ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు. వాడు PNT కాలనీలో ఉంటాడంట. వాని పేరు వచ్చేసి ఏదో పేరు అన్నారు, హరీష్. వాని పేరు వచ్చేసి హరీష్. వాడు మంగళోడు, వాడికి పెళ్లి కాలేదు. వాడు మంగళోడు. ఆ పర్సన్ ఇక్కడికి రావాలి ఇప్పుడు. బట్ పోలీసులకి అతనుండే కాలనీ పేరు తెలిసినప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళి ఎంక్వైరీ చేస్తేనే కదా తెలిసేది. లోపల ఎవరో లాయర్ మాట్లాడారంటే రేపు మార్నింగ్ 10 o'clockకి మేము పర్సన్ని సబ్మిట్ చేస్తామని చెప్పారు. మాకు 10 o'clock కాదు, ఇప్పుడు ఇక్కడే ఉండాలి, ఇప్పుడు ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. తను లాయర్ తరపున మాట్లాడి 10 o'clock మేము అక్యూజ్ని మేము సబ్మిట్ చేస్తాం అన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కండి, వాళ్ళు పట్టుకోవచ్చు కదా. లాయర్ మాట్లాడి 10 గంటలకు ఇస్తామంటుండంట. అంటే ఇక్కడ పోలీసులు సంథింగ్ ఏదో మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఏమవుతుందంటే అక్యూజ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపు న్యాయవాది రేపు పొద్దుగాల అక్యూజ్ పర్సన్ని మేము పిఎస్లో సరెండర్ చేస్తామంటున్నారంట. అంటే ఇన్ఫర్మేషన్ పిఎస్లోకి ఉంది కదా, ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకురావచ్చు కదా.
వీళ్ళు పట్టుకురావట్లంటే పోలీసులకి సంథింగ్ ఏదో మాట్లాడుకున్నది మాకు అర్థమవుతుందండి. ఇక్కడ విషయం అది ఖచ్చితంగా మర్డర్ అండి, జరిగింది క్లియర్గా. మర్డర్ ఎలా జరిగింది అనేది మర్డర్ అయితే జరిగింది. ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఏం కథ లేదు. ఆమె ఏం చెప్తుందంటే బయటికి వెళ్ళి దెబ్బలు తాకినాయి అని చెప్తుంది, కానీ మా మరదలు బయటకు వెళ్ళి దెబ్బలు తాకి వచ్చి ఇంట్లోకి వచ్చి అని చెప్పింది, కానీ ఇంట్లో జరిగిందని మాకు చెప్పలే. అక్కడ చూస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇంట్లోనే 2-3 కలిసి చంపేశారు. అరే ఆమె ఏమంటుందంటే మేము ఏడుస్తుంది బాగానే మాట్లాడుతుంది ఆమె. పోలీసులు ఏమంటున్నారంటే అది మర్డర్ అని వాళ్ళకి తెలుసు, బట్ క్లియర్ చెప్పట్లేదు, వాళ్ళు క్లియర్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు మీరు పోలీసులతో మాట్లాడడం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారండి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికనే చూస్తున్నాము, మేము వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాము, మేము మా డ్యూటీ మనం చేసుకొని ఇవ్వండి, మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, ఎవరైనా ఈ పర్సన్ అనేది మేము చెప్తేనే కదా మీకు తెలిసింది, మేము చేయకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది, మేము చేసినాం ఎవరనేది తెలుస్తుంది కాబట్టి మేము చిట్టినే చంపింది అని చెప్పి ఎలా నిర్ధారించారు అసలు? ఆమెనే చెప్పిందంట వాళ్ళకు, ఆమెనే చెప్పిందంట. నేను ఇంకొక పర్సన్ పిలుచుకున్నా, మేమే చేసినామని చెప్పేసిందంట వాళ్ళకు. ఇక కారణం అనేది మనకు ఇప్పుడు వాళ్ళకి ఏం జరిగింది అన్నది, ఇంట్లో ఏం జరిగింది కారణం తెలియదు. వాళ్ళు భార్యాభర్తలు నెల నుండి గొడవ పడుతున్నారు, వాళ్ళకి ఏం జరిగింది తెలియదు. ఆ విషయంగా అనుకొని రోజు నన్ను ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో ఆమె కిరాతంగా చంపించడం జరిగింది. నిజంగానే వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందా లేకపోతే అది తెలియదు కదా, అది మనకు తెలియదు, అది గుగారని తెలియదు. ఇప్పుడు నిజంగా మనం అనుకోనికే అక్రమ సంబంధం లేకపోతే ఎవరైనా వేరే పర్సన్ అయితే రాలేరు కదా, రారు కదా, ఆ సంబంధం ఉంటేనే వస్తారు, వాళ్ళు రాకుంటే రారు. కాబట్టి వాళ్ళు మేము చేసే డ్యూటీ మేము చేస్తున్నాము, కొంచెం మాకు టైం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇంకొక వ్యక్తి ఉన్నాడో అతన్ని పట్టుకోవడానికి అయితే రేపు పొద్దున 10 గంటలకు తీసుకొస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు అంటూ కూడా మీ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. అంటే అతను వచ్చి వెళ్ళిపోయాడా లేకపోతే ఏంటి? అతను చెప్పలేదు, ఎవరు మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళకైనా వాళ్ళు ఏమన్నారంటే మేము డ్యూటీ చేయకపోతే మాకు ఎట్లా తెలుస్తుంది, మేము డ్యూటీ చేస్తున్నాం కాబట్టి పలానా పర్సన్ అని చెప్పి మాకు పేరు తెలిసింది కాబట్టి మేము ఖచ్చితంగా పట్టుకొస్తాం, మేము పట్టుకొచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆమెను ఎలా శిక్షించాలి అంటారు? ఇక శిక్షించంటే ఆమె శిక్ష కంటే ముందు పిల్లలకు న్యాయం జరగాలి. అది ఏం చేస్తారనేది, 2 పిల్లలు. ఎలాంటి న్యాయం కావాలి అంటారు? ఎందుకంటే ఇప్పుడేమో శేఖర్ చనిపోవడం జరిగింది, తన తల్లి ఏమో పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి అసలు ఎలాంటి న్యాయం కావాలి అంటారు? ఇప్పుడు తండ్రి లేడు, తల్లి జైలు పాలైంది, ఎందుకు అది ఎవరైతే చంపిండో ఆమె చెప్తున్నది అదర్ పర్సన్ అని చెప్తున్నారు. అదర్ పర్సన్ ఎవరనేది మాకు తెలియదు. అతన్ని శిక్షించి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో వాళ్ళ ద్వారా న్యాయం చేయించాలి మాకు. సో చూడొచ్చు, ఎవరైతే వేరొక వ్యక్తి ఉన్నాడో అతను ఎవరో కూడా మాకు తెలీదు అంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ శేఖర్ వాళ్ళ వదిన మాత్రం లేదు, అతను మాకు తెలుసు, అంటే అతను ఒక మంగళోడు అంటూ కూడా తను చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ అతని ద్వారానే ఇదంతా కూడా చేసింది అంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. లోపలైతే పోలీస్ స్టేషన్ లోపల ఇప్పుడైతే చిట్టి ఉంది, మరి తను పోలీసులకు ఏం వివరాలు చెప్తుంది ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉందని చెప్పొచ్చు. మరి ఎవరి ద్వారా అయితే ఈ హత్య చేసిందో, ఎవరి కోసం అయితే చేసిందో వాళ్ళు మాత్రం రేపు పొద్దున 10 గంటలకి ఇక్కడ ఉంటారు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు ఇప్పుడే రావాలి, అంటే ఎవరైతే హత్య చేయించారో, ఎవరితో అయితే సహాయం తీసుకుందో ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటూ కూడా వీళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ నించొని ఆ వ్యక్తిని పిలిపించాలి అంటూ కూడా ఇక్కడ నించొని పోలీసులు అయితే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఆ వ్యక్తి రావాలా ఇక్కడికి? రావాలి అమ్మ, రావాలి, తప్పనిసరి రావాలి. ఇంకొక పర్సన్ ఎవరు? ఇంకా ఆయన ఎవరు మాకు తెలియదు బిడ్డ, మేము ఊళ్ళో ఉంటే మాకు తెలియదు బిడ్డ, ఆమె అయితే రావాలి ఇక్కడికి. అంటే మొగుడు పిల్లలకి గొడవలు అయ్యాయని మీకు ఎప్పుడైనా చెప్పాడా మీ కొడుకు శేఖర్? 2 ఏళ్ళు చెప్పిండు, గొడవ అయింది, మా ఇంటికి వస్తే మేము మళ్ళీ ముసలి నా కోడలు తోలిచ్చినాము. ఎందుకు గొడవ అయిందంటే ఇంకా వాడు ఎక్కడో డ్యూటీకి ఓ రాత్రి పోయేది, ఓ రాత్రి వచ్చేది, జరంలో గొడవ జరిగింది 2 ఆల్మోనికి. ఆయన ఎప్పుడో ఏదో సూచిండు, అది చూసి అది చేసిండు. ఎప్పుడైనా మీ కొడుకు చెప్పాడా అంటే చిట్టి ఇలా వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది లేకపోతే వేరే వాళ్ళకి చెప్పాడా? చెప్పిండు. ఏమని చెప్పాడు? పిల్ల ఉన్నది, పిల్ల చెప్పింది, ఇట్లా అవుతుంది ఇట్లా చేస్తుంది, నేను ఏం కలగాను, ఏం చేయగలను, నేను 2 రోజులకు నాడుస్తా, 3 రోజులకు నాడుస్తున్నా, నా తలకాయ కింద పడేటట్టు ఇట్లా చేస్తుంది, ఏం చేయాలి, మీరు ఊళ్ళరా, నేను ఈడ
మరి నా పరిస్థితి ఎందుకు ఇట్లా చెప్తుందని అన్ని ఊర్లోకి దోలుకొస్తే ఊళ్ళో సమాధానం చెప్పినాం. అట్లా కావద్దు, ఇట్లా కావద్దు, నీకు ఎదిగిన పిల్ల అయింది, పెద్ద మంచి అయిన పిల్ల ఉంది, ఒకసారి మనకు ఆస్తులు ఆవుదానే లేవు, 2 రెక్కలు కొట్టుకుంటే బతుకుతాము, చేస్తాము, నువ్వు అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని చెప్పినాం. ఆ చెప్పగలిగినాక మంచిగా ఉండరు. మళ్ళీ అంతకు ముందుకు ఇంకా మళ్ళీ ఇట్లా కొట్టిండు తిట్టిండు, ఈ పెద్ద మనుషులకు పిలిచినాక కొట్టిండు తిట్టిండు అనే జోలి లేదు. మామూలు పీకులాడుకుంటే ఏమున్నారు, ఏమన్నా కార్యాలకు పండుగలకు దసరాకు కానీ సంక్రాంతికి కానీ వచ్చేవాళ్ళు ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు, అంత బాగుండేది. కానీ కూతుర్ని ఎందుకని గురుకుల్లో వేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక లేదు కదా ఈ పరిస్థితి. అంటే ఇప్పుడు ఆయననేమో కారు డ్రైవర్ అని అటు జర అక్కడక్కడే ఉండే, ఈమె ఇళ్ళలో పనిచేసి ఈమె రూపాయి, ఈమె నాదేందో నాకు అతేందో, నేను 1000 రూపాయల పని చేసినా 500 పని చేసినా అయిపోయింది నాది, నీది పెడతలేవు. చిట్టి తల్లిదండ్రులు ఏమన్నా వచ్చారా ఇక్కడికి? వాళ్ళకి ఫోన్ చేశారా? వాళ్ళకి ఫోన్ చేయడానికి వాళ్ళ ఇంటి పక్కనే ఉండరు. ఇప్పుడు వాళ్ళు చిట్టీలు ఇది వాళ్ళందరూ ఇన్నే ఉండరు, అదే గల్లీలు ఉండరు ఒక్కరు. ఈ వారం రోజుల సంది తల్లిగారింటి కాడు ఉండే, తల్లిగారి దారకెళ్ళి వచ్చిందా ఈ మటరు. ఈమె మొన్ననే వచ్చిందంటే ఈయన దగ్గరికి, మొన్న మరి వస్తే ఈ ఒక్కటి నుంచి అయితే కాదు, వాళ్ళు కూడా ఉండరో ఏమో మరి, వాళ్ళు ఇట్లా చేయమని వాళ్ళు చెప్పిర్రా, మాకు ఎట్లా తెలియదు, మాకు 1 తెలియదు 2 తెలియదు. అన్న ఇన్నే ఉంటారు, ఇక్కడే ఉంటారు కానీ రాలే. పోలీస్ స్టేషన్కి వచ్చారా? ఎవరు కూడా రాలేదు చిట్టి తరపున వాళ్ళు ఎవరు? వాళ్ళ మంది ఒక పిల్ల రాలే, ఎవరు రాలేదు. వాళ్ళ మంది మళ్ళీ గిట్ల అయిండ్రు, నీ మరిది గిట్లుండ్రు, మీ కొడుకు గిట్లుండ్రు అని మాకొక్కరు వాళ్ళ మంది ఫోన్ చేసింది లేదు. పక్కల పిల్లలు చేసిందే, ఇంటి పక్కల వాళ్ళు మొత్తుకుంటున్నదంట, మా యారాలు మొత్తుకుంటుంటే వేరే వాళ్ళు విని ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఫోన్ నెంబర్లు వెళ్ళినప్పుడు శేఖర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఇక స్టేషన్లు వేసారు, మేము ఊరికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం, స్టేషన్లు వేసాం. మేము గాడేస్తే అందులోకి ఎవరు రానిస్తలేరు, మళ్ళీ ఇడుకురికి వచ్చినాం. గాంధీ హాస్పిటల్నే ఉండవు ఉస్మాన్. మేము మాకు 1:30 కాల్ వచ్చింది మేడం, 1:30 కాల్ వచ్చింది, ఇలా చనిపోయారు అది ఇది అని. వేరే ఒక పర్సన్, మాకు తెలిసిన పర్సన్ ఫోన్ చేసిండు, తెలుసా అని. మాకు తెలియదు అది అని మేము అన్నాము. మాకు 1:30 కాల్ వచ్చింది, ఇలా చనిపోయినట్టు అది ఇది అంటే మేము ఇంకా మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, డైరెక్ట్ తెలిసేదవరే మేము కలవకుర్తి పక్కల విలేజ్ మాది మాదారం. మేము అక్కడి నుంచి వచ్చే వరకు సాయంత్రం అయ్యింది, 5 అయ్యింది. ఇక్కడికి మేము వచ్చే వరకు 5 అయ్యింది. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, కాకపోతే మాకు ఇంకా తెలియదు. మేము వచ్చే వరకు అయితే బాడీ అయితే ఉస్మానియా దగ్గర ఉన్నది. మేము చూడొచ్చు, తల్లి బాధ కూడా మనకి తెలుస్తుంది. అంటే పెళ్ళైన తర్వాత కొడుకు కొత్త జీవితంలో సంతోషంగా ఉంటాడు, ఒక సంసారంలో భార్యతో సుఖ సంతోషాలతో ఉంటాడన్న కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని కూడా తల్లి జీర్ణించుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. చూడొచ్చు, ఆ తల్లి కడుపు కోత కూడా ఎవరం భరించలేని పరిస్థితి అని చెప్పచ్చు. అమ్మ, ఎంత వయసు అమ్మ మీ కొడుకుకి? నాకు వయసు తెలియదు, వీళ్ళకే తెలుసమ్మా. ఎంత వయసు అమ్మ మీ కొడుకు? ఎంత వయసు ఉన్నదో నాయనా ఎక్కడ చూడొచ్చు, ఆ తల్లి ఆవేదన కూడా మనకు కనిపిస్తూ ఉంది. శేఖర్ నువ్వు ఇంకెప్పుడు రాలేవు అంటూ కూడా తను ఒకసారి తన బాధని ఒక్కసారి ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క భార్యకి వినిపించే ప్రయత్నం చేద్దాం. కొడుక నా కొడుకో, నా ఇంటికి నువ్వు రావాల్సిన్నావో నా కొడుక, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి నా కొడుకో, ఇంట్లో తీసుకొని ఊగపోయినుంటే నా కొడుకో, ఇంత చేసి కొడుక నా నాయనో, ఎలాగన్నా పడతావు కొడుక నీవు నా నాయనా. ఉండవు కొడుకో, నాకు బాగా అయితే లేదు నాయమ్మ, నీ కలువకుదనాయమ్మ. సో చూడొచ్చు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్స్ ఒకటే పెడుతూ ఉంటారని చెప్పొచ్చు. ఆ తల్లి అంత బాధలో ఉంటే ఎందుకని మీరు మైక్ పెడుతున్నారు అని. కానీ ఇది పెట్టడానికి కూడా ఒక కారణం ఉందని చెప్పొచ్చు. ఏంటంటే ఈ తల్లి బాధ చూసైనా సరే ఒక భార్య, ఒక తల్లి కడుపు కోత ఏ విధంగా ఉంటుంది, తన కొడుకుని చంపుతా అని తెలియడానికి మాత్రమే తనతో ఇప్పుడు మాట్లాడించడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిండు నవమాసాలు మోసి పెంచి పెళ్లి చేసి తన మనవరాల్ని పోషిస్తూ కూడా ఇప్పుడు ఆ తల్లి కడుపు కోత ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. కాబట్టి తనతో అయితే మాట్లాడించడం జరిగిందని చెప్పొచ్చు. ఇప్పుడు శేఖర్ అంటే ఒకసారి శేఖర్ వయసు ఎంత అనేది కూడా వస్తుంది తెలుసు. అమ్మ, శేఖర్ వయసు ఎంత అమ్మ? 40 ఏళ్ళ కొడుకు
నిర్జీవంగా పడి అసలు ఆ మృతదేహాన్ని కూడా చూసి ఆ తల్లి ఎంత రోధిస్తుందనేది కూడా చూస్తున్నామని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టంకి అయితే హాస్పిటల్కి తరలించడం జరిగింది. కుటుంబ సభ్యులు మాత్రం రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారిగా. ఎందుకంటే 10 రోజుల క్రితమే మాతో మాట్లాడడం జరిగింది. మరి ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటూ కూడా ఒక వైపు నుంచి కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా చూసుకుంటే మాకు న్యాయం కావాలి. ఎందుకంటే ఒక పెళ్లి చేసిన తర్వాత భార్య చేతిలో పెడతాము, కానీ ఆ భార్యనే ఇప్పుడు తనకి మృతువులా మారి ఎముల్లా మారి తన ప్రాణాలు తీసింది అంటూ కూడా వీళ్ళు రోడ్దిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మళ్ళీ పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే పిల్లలిద్దరినీ కూడా గురుకుల్లో ఉంచేసి భార్య ఇక్కడ చెయ్యకూడని పనులన్నీ కూడా చేస్తుంది అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ మరి వీళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతుందనేది కూడా వేచి చూద్దాం. అలాగే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో మాత్రం చిట్టి ఇప్పుడు లోపల ఉంది. పోలీసులు తనని విచారణ చేస్తూ ఉన్నారు. మరి ఈ విచారణలో ఎలాంటి నిజాలు తెలుస్తాయనేది కూడా వేచి చూడాల్సిన సమయం అయితే ఉందని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, సరూర్ నగర్. మీ తమ్ముడు వాళ్ళ ఇంకెవరైనా ఉన్నారా? తమ్ముడు ఒక్కరేనా మీరు? ఎవరు అన్నెవరు? ఇంకొక బిగ్ టీవీ ఆర్టీవీ సీనియర్ రిపోర్టర్, సీనియర్ కెమెరామ్యాన్ ఈరోజు షేకాన్ కూడా బిగ్ టీవీ ఆర్టీవీ సీనియర్ రిపోర్టర్, సీనియర్ కెమెరామ్యాన్ ఈరోజు షేకాన్ కూడా ఇయ్యాడు పెద్ద తోపు.